అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇదైతే ఉగాది రోజు పొద్దున్న తీసిన వ్లాగ్ అనమాట. ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. సో సన్ రేస్ అనేవి బాగా వచ్చినాయి అని చెప్పేసి, సో ఆ రోజు మార్నింగ్ ఎందుకోనండి సన్ బాగా ఇదిగా వచ్చినాయి అనమాట. సన్ రేస్ అనేవి హాల్లో సెంటర్లో బాగా పడినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. సమ్మర్ అయితే ఇంకా బాగా స్టార్ట్ అయిపోయింది అనుకున్నాము, కానీ సన్ రైజ్ సన్సెట్ మాత్రం చూడ్డానికి బాగుంటాయి కదా. సో అదనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ బయట వచ్చి చెట్లు పొట్లు అవన్నీ పూలు అవన్నీ ఎలా ఉన్నాయని, పక్షుల కిలకిల రావాలు, కొత్త కొత్త పిట్టలు వస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ తీద్దాం అనుకుంటున్నాను, కానీ నేను బయటికి వెళ్ళేసరికి అవి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో తర్వాత ఇంకేంటంటే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఉగాది పచ్చడి చేసుకుని తర్వాత పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. కొంచెము ఎర్లీగానే కంప్లీట్ అయిపోయింది అన్ని పనులు కూడాను. పూజ వరకు ఎర్లీగా అయిపోయిందనమాట, ఎక్కడ ఆలస్యం చేయకుండా. తర్వాత ఏంటంటే ఉగాదికి ఇక్కడ తెలంగాణ సైడ్ కంపల్సరీగా భక్షాలు చేస్తారు, అంటే బొబ్బట్లు అనమాట. మమ్మీ వాళ్ళ సైడ్ ఏమో పూర్ణం బూరెలు చేస్తారు, ఇక్కడ అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే మాత్రం భక్షాలు చేస్తారనమాట. అందుకని ఇంకా భక్షాలు చేయడం అయితే చేశాను. చాలామంది ఏంటంటే భక్షాల కోసం అనేసి మైదా పిండితో చేస్తారు, కానీ నేనైతే కంప్లీట్గా గోధుమ పిండే వాడతానండి. ఏమి గట్టిగా రావు. చాలామంది ఏంటంటే కంప్లీట్గా గోధుమ పిండి వాడితే గట్టిగా వచ్చేస్తాయేమో అనుకుంటారు, బట్ నేనైతే కంప్లీట్గా గోధుమ పిండే వాడతాను. అస్సలు గట్టిగా అయితే ఏమీ రావన్నమాట. అంటే పిండి కలుపుకునే విధానంలో ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం లూజ్గానే కలుపుకుంటా. చపాతీ పిండి కన్నా ఇంకా కొంచెం లూజ్గానే కలుపుకుంటాను. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. దీన్ని నార్మల్గా చేత్తో నోతుకోవచ్చు, లేదంటే మన చపాతీ బేలన్ ఉంటుంది కదా దాంతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో అదైతే మన ఇష్టము. ఇది ఏంటంటే జస్ట్ లైక్ మనం ఆలూ పరోటా ఎలా చేస్తాము, స్టఫింగ్ ఆలూ పెడతాం కదా, సేమ్ అంతే. ఇందులో అయితే పూర్ణము పెట్టి చేస్తామన్నమాట. సో ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక చెప్పండి, ఈజీ మెథడ్ అనేది నేను మీకు చెప్తాను, కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీగా ఇది కొత్త వాళ్ళు ఎలా ట్రై చేయొచ్చు అనేది అయితే రెసిపీ తీసి పెడతానన్నమాట. సో ఇంకా మీ ఉగాది స్పెషల్స్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. సో మా ఉగాది అయితే హ్యాపీగా చాలా నీట్గా జరిగిందనమాట. సో ఇంకా భక్షాలు చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి. యాక్చువల్లీ మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకెందుకు, తినేవాళ్ళు ఎవరు లేరు, నేను మా హస్బెండ్ తప్ప. అందుకనేసి ఇంకా భక్షాలు చేసి ఉగాది పచ్చడి కంపల్సరీ చేస్తాం కదా, సో ఇంకా ఉగాది పచ్చడి తినేసి అయిపోయిందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇవాళ మ్యాక్సిమం ఉగాది రోజున అందరూ కూడా పచ్చి మామిడికాయతోటి చేసే వెరైటీస్ చాలా ఉంటాయి కదా, అవే చేస్తారు ఇవాళ. సో దానికోసం ఇంకా నేను ఏంటంటే మ్యాంగోస్ ఎలాగో ఉన్నాయి, మా హస్బెండ్ మార్కెట్ నుంచి తెచ్చారనమాట. సో ఇంకా ఉన్నాయి కదా అనేసి పప్పు మామిడికాయ వండాను. అండ్ తర్వాత ఏమో 2 డిఫరెంట్ ఆవకాయలు కలిపాను అనమాట, వేరు పచ్చళ్ళు. ఒకటేమో ఉల్లావకాయ, అంటే మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మామూలు ఆవకాయ కలిపినట్టే కలుపుతాము, కాకపోతే ఎక్కువ రోజులు ఏమి ఉండదు అనమాట. అంటే కాయలు కూడా ఇప్పుడు వచ్చే కాయలు ఆవకాయ కాయలు అయితే కాదు కదా, స్పెసిఫిక్గా జస్ట్ నార్మల్గా వచ్చే కాయలే. సో దానివల్ల ఎక్కువ రోజులు ఏమి ఉండదు అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెసరావకాయ. ఈ పెసరావకాయ అయితే ఇందులో ఆవపిండి ఏమీ వేయము, పెసరపప్పు వేయించేసి అది పొడి కొట్టేసి ఆ పౌడరే కలుపుతామన్నమాట. ఆవపిండి ఏమి వేయం కాబట్టి వేడి చెయ్యదు. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి కూడా పెట్టచ్చు అనమాట. ఇన్ కేస్ కొంచెము పిల్లలకి ఎవరికన్నా పచ్చళ్ళు అలవాటు లేదు, కారం వస్తాయని తినరు అనుకుంటే కనుక ఇది కారం అయితే ఉండదు కాబట్టి, ఆవు పొడి అవి ఏం వేయము కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. సో అలా ఆ 2 వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అనేవి కలిపాను అనమాట. సో అది ఉగాది రోజునైతే అలా
పచ్చళ్ళు కలుపుకొని ఆ పని ఈ పని అనుకుంటూ అయిపోయిందనమాట. బట్ యా ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఉగాది రోజున ఇది మనకి తెలుగు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా. సో రిజల్యూషన్స్ చేసుకునే అలవాటు ఉందా ఎవరికన్నా? ఒకవేళ ఇన్ కేస్ ఉగాది రోజున రిజల్యూషన్ ఎవరైనా చేసుకుంటే కనుక ఏంటి అనేది నాకు కూడా కామెంట్స్లో చెప్పండి, మీ రిజల్యూషన్ ఏంటి అనేది. నేను తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే మార్నింగ్ ఎర్లీగా లేవాలి, ఒకటే టైంకి రెగ్యులర్గా ప్రతిరోజు ఒకే టైంకి లేవాలి అని నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు చెర్రీకి వీక్లో ఓన్లీ 5 డేసే స్కూల్ ఉంటుంది అనమాట, మండే టు ఫ్రైడే మాత్రమే. అప్పుడు ఎట్లన్నా నేను 5:30, 6 o'clockకి లేచి చేస్తేనే నాకు అవుతుంది. అండ్ ఇంకా సాటర్డే సండే చెర్రీకి స్కూల్ ఉండట్లేదు కాబట్టి అప్పుడు కొంచెం లేజీగా, స్కూల్ లేదు కదా కొంచెం లేజీగా లేద్దాంలే అని అనుకోవడంలోనే ఆ లేజీనెస్ వచ్చేస్తుంది అనమాట. అంటే 7:30కి అట్లా లేస్తున్నాను. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఈ రోజు నుంచి కూడాను సో ఇంకా స్కూల్ ఉంది లేదు, వర్క్ లేదు అలా ఏం కాదు, రెగ్యులర్గా 5 o'clock అని అనుకుంటున్నాను. సో 5 o'clockకి లేవాల్సిందే. ఇది పర్టికులర్గా ఒక సెల్ఫ్ డిసిప్లైన్ లాగా అలవాటు చేసుకుందాము అనేసి ఈ రిజల్యూషన్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే చెర్రీ కూడా పెద్దోడైపోయాడు. చెర్రీ కూడా నేను స్వీట్ చేస్తా మమ్మీ అని చెప్పేసి చెర్రీయే రెసిపీ చూసుకున్నాడు. ఇప్పుడు పిల్లలందరూ ఫోన్లో చూస్తూనే ఉంటారు కదా, సో అట్లా చూసి మమ్మీ ఇది నీకు వచ్చు కదా, ఇది ట్రై చేయి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడిగాడు. సరే అని నేను చేసే లోపల కాదు మమ్మీ నేను చూశాను కదా నేనే చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాడనమాట. అంటే మరి స్టవ్ దగ్గర కదా కొంచెము ఫైర్ మీద చేసే కుకింగ్ ఇవన్నీ ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు అనేసి, ఏదో వాడి కోసం అనేసి వాడి సాటిస్ఫాక్షన్ కోసం అని కొంచెము అటు ఇటు పౌడర్ అలాంటివి చిన్నవి అయితే కలిపేసి ఇచ్చానమాట. సో మిగిలిందంతా నేనే చేశాను. బట్ యా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. సో అదనమాట మా ఉగాది రోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.